యాకోబు వాళ్ళనే తీసుకెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడమ్మా? యోహానును, పేతురును, యాకోబును. వీళ్ళు ప్రధానమైన శిష్యులు కాబట్టి వారు స్థిరమైన విశ్వాసం కలిగిన వారు, అల్ప విశ్వాసులు కాదనమాట పిల్లలు. వాళ్ళ ముగ్గురిని ప్రధానంగా ఆయన తీసుకెళ్ళేవాడు. కొండ మీద తీసుకెళ్ళాడు. ఆ కొండ మీద ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు అంట అందరూ శిష్యులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన ముఖము మారేను అన్నారు. లేఖన ఏముంది? ఏం మారిందంట? ఇప్పుడు దాకా ఆ మట్టి దేహం ఉంది, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చేసి మారిపోయింది. ప్రకాశమానమైన మార్పు వచ్చింది. మహిమ దేహం వచ్చేస్తుంది. వస్త్రాలేమో తెల్లగా, ఏ చలు ఏ చాకలు కూడా ఆ తెల్లగా ఉతికలేనండి, అంత వైట్, ప్యూర్ వైట్ అనమాట. ఆయన వెలుగును వస్త్రంగా ధరించిన వాడు నా ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వస్త్రం ఏంటంట? వెలుగే వస్త్రం. కీర్తన గ్రంథంలో ఉంది, వెలుగే వస్త్రంగా ధరించినటువంటి వాడు ఆయన. ప్రత్యేకమైన వస్త్రాలు కాదు, వెలుగునే మహిమయే వాళ్ళకు వస్త్రాల్లాగా ఉందని అర్థం. ప్రియులుగా ఏదైనా తోటంలో ఆదామవలకు కూడా అలాంటి మహిమ వస్త్రాలు, పాపములో పడిపోక మనకు, సాతాను శోధనలో చిక్కక మనకు అలాంటి వస్త్రాలు, మహిమ వస్త్రాలు ఉన్నాయని అర్థం. దిగంబరులు కాదు. ఎప్పుడైతే పాపం చేశారో, ఆజ్ఞాతిక్రమం చేశారో, తినవద్దన్న ఫలం తిన్నారో, అప్పుడు కదా వాళ్ళు దిగంబరులుగా మారారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల ప్రార్థనలో మనకు గొప్ప అనుభూతి ఉండాలి. మనం పలావ్ టేస్ట్ చూస్తే మానేస్తామా? అసలు రోజు పలావ్ తినాలనిపిస్తుంది కదా. నాకు కూడా అప్పుడు రోజు తినాలనిపిస్తుంది పలావ్. స్తోత్రం. ఆ వాసన వస్తుంటేనే అబ్బా. అలానే ప్రియులగా స్వీట్ టేస్ట్ దొరికింది అనుకోండి, బాగా తీపి తినే ప్రియుడు నాకు స్వీట్గా దొరికితే ఏమా తినేస్తాను. నేను కూడా పోతుంటాను తీపి. అందుకే నాకు చివలేదు. స్వీటు కనపడితే మాత్రం అదొకటి అన్ని తినాలనిపిస్తుంది. దాని రుచి నాకు తెలుసు కాబట్టి తినాలనిపిస్తుంది. అలానే కదా ప్రార్థన రుచి తెలిసిన వాళ్ళు ప్రార్థన రుచి లేవాలి. స్తోత్రం. దయచేసి ఈ ఏం చేయాలి? హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్. ఏం చర్చ్ అంట? హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్. ఆ చర్చి సంఘ నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయన పేరు అబ్రహాం, కేడిఎస్ అబ్రహాం గారు. ఆయన ఇక లోపలికి పోతే 18 గంటలు బయటికి రాడు. ప్రార్థనలో ఎలా కూర్చుంటుంది? బాగుంటుంది కూర్చోలేకపోతుంది. దరిద్రం కూర్చుంటున్నారు. మీరు బాగుంటు ప్రార్థనలో ఏమన్నా మన జాతి కట్టలేదు. నాకు కూడా కూర్చోలేదు. 10 నిమిషం ప్రార్థన బాడీ కలిసిపోతుంది. బదులు ప్రభావం ఎంత కూర్చుంటాడు? 18 గంటలు. చాలా పెద్ద పెద్ద సేవకులందరూ కూడా ఎక్కువ ప్రార్థనలోనే ప్రార్థన రుచి తెలుస్తుంది వాళ్ళకి, టేస్టీ తెలుస్తుంది. ప్రార్థన ఏంటంటో క్రీస్తు ప్రభు వారికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రార్థనలో అనుభవాలు ఏంటో వాళ్ళు రుచి చూచి ఇక ప్రార్థనే ప్రార్థన. ఆ ప్రార్థనలో వాళ్ళు అన్నం మర్చిపోతారు, నీళ్లు మర్చిపోతారు. ఇంక వాళ్ళకి ఏది లోకం పట్టదు. లోకంలో ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. దేవునికి వారికి ప్రార్థన మధ్యలో కాదు. ప్రార్థన రుచి తెలియాలి, దాని విలువ తెలియాలి, వాల్యూ తెలియాలి. అప్పుడు మనం ప్రార్థన ఎప్పుడు ప్రార్థిస్తానే ఉంటాం. ఎవరు లక్ష్య పెట్టం, దేనిని లక్ష్య పెట్టం. చక్కగా అన్ని పనులు చూసుకొని ప్రార్థనలో అనుభవం తెచ్చుకోవాలి. ఆయన ముఖమే మారిపోయింది, ఆయన వస్త్రాలే మారిపోయింది. ఇంత ప్రభావం ఉంది ప్రార్థనలో, ఇంత పవర్ ఉంది. నువ్వు ప్రార్థిస్తే అంటే దేవుని ఆత్మలను దిగి వచ్చి నీ మీద అంతగా నిలుపుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ముఖ రూపం మారింది, వస్త్రాలు మారిపోయింది, మహిమ దేవం వచ్చేసింది. శిష్యులు కూడా చూస్తున్నారు ఆ మహిమలో. శిష్యులు కూడా ఆ మహిమను చూస్తూ ఉన్నారు, యేసయ్యను చూస్తున్నారు. ఆ వింతంతా చూసి వాళ్ళకు తెలియకుండానే, ప్రభువా ఇక్కడ చాలా బాగుంది, కొండ మీద ఇక్కడ మోషకి ఒకటి నీకొకటి కదా, పర్ణశాలలు కడదాం, ఏలేక ఒకటి పర్ణశాలలు కడదాం, ఇక్కడే ఉండిపోదాం అంటున్నారు. వాళ్ళు తెలియకుండానే మాట్లాడుతున్నారంట మహిమను అంతను చూసి. ఆ తర్వాత
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిమంతా పైకి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అయిపోయారు, లేదా వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభువారు అన్నాడు, ఈ దర్శనాన్ని ఎవరికి క్రీస్తు తిరిగి లేచేంత వరకు ఎవరికి చెప్పవద్దని వాళ్ళకి ఆజ్ఞాపించండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు గ్రహించారు, ఈయన దేవుడు అని గ్రహించారు. రూపాంతరం చెందినప్పుడు శిష్యులు చూసి, ఆయన ముఖాన్ని చూసి, ఆయన మహిమను చూసి, ఏ మోషే రావడం చూసి, వాళ్ళ నిర్గమ మాట్లాడు అని చూసి వాళ్ళు గ్రహించారు కదా. కాబట్టి ప్రభువును కదా ప్రార్థన చేస్తే మనము కూడా రూపాంతరం చెందాలి. నీ మనసు రూపాంతరం, నీ ఆలోచన తల్లప్పుడు క్రియలన్నీ మాట్లాడు. ప్రార్థనలో నీకు తెలియనంత సమయాన్ని నువ్వు గడిపే బిడ్డగా ఉండాలి. అర్థమైందా? దేవుడు తన ఆత్మతో నింపి నీకు లోకము ఏం అర్థం కాకుండా ఆయనలోనే లీనమయ్యే స్థితి తెచ్చుకోవాలి. ప్రార్థన అంటే పైకి పెదవులతో కాల్చి వేసి ఏదో తెలియకుండా ఎట్టబడితే అట్లా ఏడ్చి ఇలా పడితే అలాగే ప్రార్థించి పోవడం కాదు. ప్రార్థన అంటే ఆత్మతో ప్రార్థన, మౌనంగా కూర్చొని ఆత్మతో ప్రార్థన. చెప్పినంతసేపు చెప్పొచ్చు దేవునికి నీ నోటి మాటలు, నీ కష్టాలన్నీ. ఆ తర్వాత మౌనంగా కూర్చోవాలి. 1 గంట ప్రార్థన చేసామనుకోండి, 2 గంటలు కనిపెట్టి కూర్చోవాలంట. అది ప్రార్థనలో అనుభవం. స్తోత్రం. అర్థమైందా? 1 గంట ప్రార్థన చేసామనుకో, నీ సమస్యలను దేవుడికి చెప్పామనుకో, ఇంకొక 2 గంటలు దేవుని దగ్గర మౌనంగా, నేను చెప్పాను కదా ప్రభా నా సమస్యలు, నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, నాకేం జవాబు ఇస్తున్నావు అని మౌనంగా కూర్చుంటే, నువ్వు మౌనంగా కూర్చున్నప్పుడు నీకు ఆయన నీ కనులు తెరిచి ఆయన నీకు ప్రత్యక్షతలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో మన ముఖము మన స్థితి మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోద్ది, ఆత్మతో నింపబడతామని అర్థం. నీ వస్త్రాలు మార్పు చెంది, నీ మొహం మార్పు చెందుద్ది, నీ బాడీ ట్రాన్స్లేట్ అవుద్ది. కాబట్టి ప్రియుల అలాంటి అనుభవంలో నువ్వు ప్రార్థించాలి. అలాంటి భక్తి కలిగిన ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన నేను చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది, నిర్గమాకాండంలో మనం చూస్తే మోషేనంట దేవుడు సీనాయి పర్వతం మీద పిలిచాడు. నేను ముగిస్తున్నా, నేనేం చెప్పనిక. మోషేని సీనాయి పర్వతం మీదకి, మోషే నువ్వు నా పర్వతం మీదకి ఎక్కిరమ్మని. మోషే అలా ఎక్కి వెళ్ళాడు. 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో అలా కూర్చున్నాడు మోషే. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దగ్గరే మోషే ఉంటాడు. కాబట్టి మరి అక్కడ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది మోషేకి? చెప్పండమ్మా. మోషేకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఉంటారు 2 రోజులు చచ్చిపోతారు. 40 రోజులు ఉన్నారంటే 2 సార్లు చచ్చిపోయినట్టు. 20 రోజులు చచ్చిపోతాడు, 21 రోజుకి మరల 21 రోజులు 2 సార్లు చచ్చిపోయి బ్రతికినట్టు మోషే. దేవునికి స్తోత్రం. అంటే సైన్స్ చెప్పే మాటల ప్రకారం మనిషి 21 రోజులు ఏం తీసుకోకపోతే, నీళ్లు తాగకపోతే, ఆహారం తీసుకోకపోతే చచ్చిపోతాడు అని సైన్స్ చెప్తుంది. పాఠాలు చెప్తున్నాయి సైన్స్. అర్థమైందా? శాస్త్రవేత్తలు అవి పరీక్షించి అలా చనిపోతారని చెప్తున్నాడు. కాబట్టి మోషే 40 రోజులు ఉన్నాడు కాబట్టి 2 సార్లు చనిపోయి తిరిగి బ్రతికినట్లు పిల్లరా అని అర్థం లోకంగా. అయితే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మరణం ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆకలి ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దాహం అంటూ ఇక ఈ లోక సంబంధమైనది ఏది కూడా జ్ఞప్తికి రాదు. దేవునిలోనే లీనమైపోతాము. దేవుని ఆత్మే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని ఆత్మే మన జీవజలాలను మనం జీవహారంగా జీవజలాలుగా ఉంచి లోపల నీలోంచి పుట్టినటువంటి జీవజలపు ఊటలు నిన్ను బ్రతికిస్తూ ఉంటాయి. అవునా? నాయన విశ్వాసం ఉంచు వారి కడుపులోంచి జీవనదులు ప్రవహించును అన్నాడు యోహాను భక్తుడు. అంటే లోపల నుంచి వచ్చే జీవనదులే నిన్ను బ్రతికిస్తూ ఉన్నాయి. తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆహారం పెడతానన్నాడు. ఆత్మకు ఆహారం పెడతాడు ఆయన. 1 రొట్టె ఇస్తాడు చాలు. 40 రోజులు 40 దినాలు ప్రయాణం చేసిపోయాడంట మోషే. ఏలియా గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలు కదా. 2 రొట్టెలు ఇచ్చాడంట దేవుడు. అవి తింటే నీకు భారమైన ప్రయాణం నీ కొరకు లేచి తినమన్నాడంట. ఒకసారి లేచి 1 రొట్టెని తిన్నాడు, తర్వాత లేచి ఇంకొక రొట్టెని మళ్ళీ పెడితే తిన్నాడు. ఆ 2 రొట్టెలు తిని 40 రోజులు నడుచుకుంటూ పోయాడంట ఏలియా గారు. దేవునికి స్తోత్రం.
అంతటి బలమైన ఆహారం దేవుని దగ్గర ఉంది. దేవదూతలు భుజించే ఆహారం, దేవదూతలు భుజించే ఆహారం. 40 సంవత్సరాలు తన పిల్లల అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా కురిపించి పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? ఎందుకు భయం మరి? అంటే దేవుడు ఉన్నాడంటే ధైర్యం నీకే లేదు. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదు. నువ్వు దేవుని, నిజమైన దేవుడిని, జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నావు, కానీ పైకి మాత్రమే ఆరాధిస్తున్నావు. స్థిరమైన నమ్మిక లేదని అర్థం. నీకైనా నాకైనా ఆహారానికి భయపడు, అన్న వస్త్రాలకు భయపడుతుంటే, లోకానికి భయపడుతుంటే, శరీరానికి శత్రునాశిక రంధ్రంలో ఊపిరి గలవానికి భయపడుతుంటే నువ్వు దేవుణ్ణి సరిగా నమ్మలేదని అర్థం. నమ్మితే ఏ భయము నేను భయపెట్టదు. ఆకలి భయపెట్టదు, కరువు భయపెట్టదు, శత్రువు భయపెట్టడు కదా. లోకము నిన్ను ఏమి, సాతాను కూడా నిన్ను ఏమి చేయలేడు. నీ ప్రభువు నీకు అండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యాధి కూడా ఆయన అధికారం లేకుండా నిన్నేమి చేయలేదు. ఆయన అధికారం ఇస్తేనే నిన్ను బాధిస్తుంది. కాబట్టి ప్రియులగా ఆయన మీద ఆనుకుంటే, ఆయన ఉన్నాడని ధైర్యం, ఆయన ప్రభువుగా నీకు ఉన్నాడని ధైర్యం ఉంటే, ఆయన దేవుడుగా నీకు ఉన్నాడని ధైర్యం ఉంటే, ఆయన నీకు భర్తగా ఉన్నాడని ధైర్యం నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు సమస్తము అధికారం కలిగినాడని నువ్వు సేవించే దేవుడని నువ్వు నమ్మితే దేనికి భయపడాల్సిన పని. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దినాన్ని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. అక్కడ కూర్చున్నాడు. అక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాడు మోషే. అంతే, ఆకలి లేదు, దప్పిక లేదు, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో. అందుకే ఆయనే యుగయుగాలు జీవించే దేవుడు. తన పిల్లలను కూడా యుగయుగాలు జీవింపచేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. చాలా పోతుంది టైం లేదు కాబట్టి ప్రియులరా, అక్కడ కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నందువలన ఆయన కొండ దిగి వస్తున్నప్పుడంట 10 ఆజ్ఞల పలకలు తీసుకుని వస్తున్నప్పుడు మోషే ముఖం అంట ఏమైందంటే ప్రకాశించిందంట. దేవునికి స్తోత్రం. ఏమైందంట? మోషే ముఖం దేదీప్యమానంగా దేవుని సన్నిధిలో ఉన్న కారణం చేత మోషే ముఖం కూడా వెలుగుతూ ఉందంట. ఒక అగ్నిలాగా మండుతూ ఉంది, వెలుగుగా ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలంట మోషే ముఖాన్ని చూసి, ఆ వెలుగును చూసి కన్నులు లేక మోషే అంట, అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అని ప్రజలు అన్నప్పుడంట ఆ ముఖం మీదంట మోషే అంట ముసుగు వేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అవును, దేవుని సన్నిధిలో ఉంటే పిల్లగా మన ముఖాలు ప్రకాశిస్తాయి. తన ఆత్మతో మనల్ని నింపుతాడు, తన జీవాన్ని మనకిస్తాడు కదా. తన అనుభవాలు అవన్నీ కూడా మనకి అనుభవాలు, ప్రార్థనలో అనుభవాలు. దేవునికి మహిమ కలుగునుగా. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆదివారం నాడు ఆయన ఇక ఒక్కడే ఉన్నాడు కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు శిష్యుడైనటువంటి చిన్నవాడైనటువంటి యోహాను తనని చెరసాలలో తను యేసు ప్రభు వారిని సువార్త ప్రకటించినందువలనంట ఏం చేశారు, పెద్ద కళాయి, నూనె కళాయి ఒకటి తయారు చేయించి బాగా సలసలగా నూనెను కాచి ఆ నూనెలో పడేశారంట యోహానుని. చివరి వాడు యోహాను కదా. ఏం చేశారంటే చెప్పండి, యేసయ్యను నమ్ముకున్నందుకు, యేసయ్యను సువార్త ప్రకటిస్తున్నందుకు, యేసే దేవుడని ప్రమాణాలు చూపిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు చిన్నవాడైన యోహాను భక్తుడు, అపోస్తలుడు అయినటువంటి యోహానుగా ప్రకటిస్తూ ఉంటే కదా వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారు నువ్వు ప్రకటించడానికి వీల్లేదని చెప్పేసి అతను తీసుకెళ్ళి ఆ నూనె కళాయిలో వేశారంట. వేస్తే పిల్లరా అతను చనిపోకుండా నీళ్ళల్లో కనుక ఉన్నట్లుగా హాయిగా పండుకుని ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అంటే నూనె యొక్క సలసల కాగే నూనె యొక్క బలాన్ని దేవుడు చల్లార్చాడు. వీళ్ళకేమో సలసల కాగుతూ ఉంది నూనె, యోహానికేమో చల్లని నీళ్ళలాగా ఉంది, హాయిగా వండుకున్నాడు. చూసేసి రాజుగారు, అరే వీడి మనిషి కాదురా బాబు అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ
పద్మాసు ద్వీపము దాంట్లో వదిలేసి వచ్చాడు. అంటే చుట్టూరు నీరు ఉంటుంది సముద్రంలో, మధ్యలో ఎక్కడో భూభాగం ఉంటుంది. ఆ ప్రాంతము ఆ ఖైదీలను శిక్షకు వేసేస్తారు అనమాట. అలాగే ఇతన్ని కూడా తీసుకెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో పరవాసిగా వదిలిపెట్టి వచ్చారంట యోహాన్ని. అప్పుడు యోహాన్ని ఒక్కడే కదా, ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అసలు మనకు అంత శిక్షలు వస్తే మనం ప్రార్థన చేస్తామా? ఇప్పుడు రేపు రాబోతున్న శిక్షలు ప్రార్థన చేస్తారు, యేసయ్యను విడిచి పారిపోతారు. మీరే ఈరోజు డిసైడ్ కావాలి. యేసయ్యను విడిచిపెట్టననే విశ్వాసాన్ని నువ్వు కలిగి జీవించాలి. నా ప్రభు ఆయన నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, పాపములు విమోచించిన దేవుడు, నరకమును తప్పించిన దేవుడు, సాతాను మరణాన్ని విడిపించిన దేవుడు, మంచి దేవుడు నా దేవుడు. నేను ఆయన పాదాలు విడిచిపెట్టును. ఒకవేళ ఇక్కడ చనిపోయినా నేను ప్రభు కోసం చనిపోతానని తీర్మానం రావాలని నీ గుండెలేనండి. ఈ దినాలలో బ్రతికినా చనిపోయినా ఆయన నన్ను ఏం చేసినా నాకు ఆయన దొరికాడు, రక్షకుడు, నిజమైన సృష్టికర్త, మా ప్రభు నాకు దొరికాడు, మనం ప్రేమించిన దేవుడు, పరలోకం సిద్ధపరిచిన దేవుడు, నరకం తప్పించిన దేవుడు నాకు దొరికాడు, ఆయన ఉంటే నాకు చాలని నీ గుండెల నిండా నిబ్బరం, తీర్మానం, ప్రభు కోసమే నేను జీవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ప్రభువుని విడిచిపెట్టనని తీర్మానం చేసుకొని సిద్ధపడి ఉండాలి. రాబోతున్న రోజుల్లో నువ్వు ప్రభువును విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి, అన్ని హింసలు వస్తున్నాయి ఇప్పటికీ. కాబట్టి ప్రియులారా, ఒక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట? ఆత్మతో నింపాడంట. స్తోత్రం. యోహాను ఏం చేశాడంటమ్మా? అది ఆత్మవశ్యుడుగా, ఆత్మ పరవశుడయ్యాడంట. ఆత్మ చేత నింపబడి ఆత్మవశుడైనప్పుడు ఏం జరిగిందంట? ప్రభువుని చూచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చూసారమ్మా? ప్రార్థన అంటే ప్రభువుని చూసే అనుభవంలో ప్రార్థన అనేది ఒక మార్గం అనమాట. ప్రభువుని చూడటానికి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఆత్మతో నింపి ఆయన మనోనేత్రాలు తెరిచి ఆయన పాదాలు ఆయనను చూసే బాధ్యత మనకిస్తాడు. అలాంటి అనుభవంలోకి మనం ఎదగాలి. ప్రార్థనలో పైకి చేసుకుని పోవటం కాదు. ప్రార్థన అంటే డెప్త్, లోతులోకి వెళ్ళాలి. ఒక అతను అన్నాడు నాతో, మీ పెంతెకోస్తులు ఇట్లాంటి మిగిలిన సంఘాలంతలో మీరు నరకానికి వెళ్తారా అన్నాడు. నేనేమో అప్పుడు బ్యాప్టిస్ట్కి వెళ్తున్నాం కదా బాబు, మొదటి నుంచి. వాడు నేను బ్యాప్టిస్ట్ అయిన వాడికి లెక్కలేదు, పెంతెకోస్తు అయినా లెక్కలేదు. వాడి సంఘమే వాడికి గొప్ప. ఒకడు ఉన్నాడు నాతో పాటు చేసి కండక్టర్. వాడిని లేనిపోయింది కదిలిచ్చాను నేను. ఒకసారి డ్యూటీ నుంచి వస్తాను, డ్యూటీలో ఉన్నాను. వాడు కూడా డ్యూటీలో ఉన్నాడు. నేను బస్సు ఎక్కాను, వాడు బస్సు ఎక్కాను. రిజైన్ చేసి ఉన్నప్పటికి సేవ చేస్తూ ఉన్నాను. నేను అన్నాను, వాడు మంచి భక్తుడని, మంచి శాలరీలు ఉన్నాయి, ₹1,00,000 జీతం వస్తుంది, ప్రమోషన్ వచ్చింది, నాకు ఆ డ్యూటీలో కనిపించాడని నేను అన్నాను. అరే బ్రదర్, నేను ఎప్పుడన్నా మందిరం కట్టుకుంటుంటే నాకు హెల్ప్ చేయాలిరా అన్నా. ఎవరిని నా నోరు తెరిచేంతవరకు ఒక్కడిని అడిగారు కదా, నేను మందిరం కట్టుకుంటాను నాకు సహాయం చేయండి రా అని. ఇంతవరకు అడిగితే నేను కూడా ఎవరికల్లా నిలబడేవాడిని ఎక్కడో. వీడిని ఒక్కడే నోరు తెరిచి ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 10 కాదులే, ఒక 7-8 సంవత్సరాల క్రితం అడిగాను, నాకు సహాయం చేయరా, నువ్వు మంచి భక్తుడు కదా, చర్చిలో నువ్వు కూడా స్వార్థ చెప్తున్నావు కదా అని అడిగా. వాడు అన్నాడు, ఎవరికి చేసినా నీకు మాత్రం చేయండి రా అన్నాడు. స్తోత్రం. చూసారా ఏమన్నాడు? ఎవరికైనా చేస్తాను కానీ రా, నీకు మాత్రం చేయను. నేను స్టన్ అయిపోయాను. అదేంటిరా, రిజైన్ చేసి నేను సేవలో ఉంటే నన్ను ఈ మాట అన్నావు. నేను ఇంతవరకు ఎవరిని ఒక మాట అడగలేదు కదా. నువ్వు సద్భక్తి చేసేటువంటి బిడ్డవని నేను నోరు తెరిచి అడిగాను. ఎందుకు ఇలా అన్నావు అంటే, మీ పెంతెకోస్తులందరూ దెయ్యాల బోధ, మీరు నరకానికే పోతారన్నారు. నేనన్నాను, నేను పెంతెకోస్తాను ఎవరు చెప్పారన్న. హల్లెలూయా వాళ్ళందరూ అంతే అని అన్నాడు. హల్లెలూయా చెప్పే వాళ్ళందరూ అంతే అని అన్నాడు. ఇక నేను మారు మాట్లాడాను. సరే అయితే ఇందులో అనుకుని నేను పొరపాటు నోరు తెరిచి అడిగాను, ఇవన్నీ క్షమించమని నేను మనసులో ప్రార్థన చేసుకొని, పొరపాటు ఎందుకు బ్రదర్ అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. దేవా చూసారా,
ఎవరికైనా చేస్తున్నటువంటి మాత్రం నాకు మాత్రం చేయరండి. ఇప్పుడు నాకు అలానే ఉంది నా పరిస్థితి. జనాలు ఎవరికైనా చేస్తున్నారు కానీ నాకు మాత్రం మరి ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. నేను నోరు తెరిచి అడగను, అదొక మైనస్ పాయింట్. సరే, ఏదైనా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, లోకం అలా ఉంది ప్రియదేవుడు. సరే, చాలా టైం అయింది, క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా ప్రభునందు ప్రియులరా, ప్రార్థనలో మనం దేవుని ఆత్మను పొందుకొని దేవుని చూసేంత డెప్త్ అయిన ప్రార్థన చేయాలి. సరే, ఈ ఒక మాట చెప్తాను. వాడిని అని అడిగాను కదా, వాడు ఇట్లా అన్న తర్వాత పెందుకొస్తాడు లేకపోతే ఆత్మ సంబంధమైన బోధ అనే వాళ్ళందరూ నిజమైన బోధ కాదు, మాది వాక్యానుసారమైన బోధ. వాళ్ళ బ్రదర్ అని గ్రూపులే, మాది వాక్యానుసారమైన సంఘం. ఆ సంఘం అయితేనే నేను చేస్తాను, ఆ సంఘం అయితేనే సత్యమైన సంఘం, మిగిలిన దేయాల బోధ వాడు తీసేసేటట్టు. నేను అన్నాను ఒక మాట, అరే నీకు బైబిల్ అంతా తెలుసు కదా నాయన, లోతు తెలియదు నాయన. ఏం తెలియదు అన్నాను? దేవునిలో ఉన్న లోతు నీకు ఇంకా తెలియదు. నువ్వు ఇంకా మోకాళ్ళ అనుభవంలో, మోకాళ్ళు కాదు గిలకల అనుభవంలోనే ఉన్నావురా నువ్వు. గిలకల అనుభవం కానీ లేదా మోకాళ్ళ అనుభవంలోనే ఉన్నావు కానీ ఆత్మానుభవం నీకు రాలేదు నాయన. ఇంకా అంత డెప్త్ తెలియలా, నువ్వు పసిపిల్లలాగా ఉన్నావు. ఇంకా దేవుడు నీకు తెలియచేయనుగా కానీ నేను మౌనంగా ఉన్నా. దేవునికి స్తోత్రం. అలానే ప్రార్థనలో డెప్త్ తెలియాలి. ఏం తెలియాలమ్మా? ప్రార్థనలో ఏం తెలియాలి? లోతు. ప్రార్థనలో ఉన్నటువంటి మర్మాలు నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ రుచిని నువ్వు ఎరిగినప్పుడు ప్రార్థించడం మానవు. ఎక్కువగా ప్రార్థించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావు. ప్రతిదినం ప్రార్థనలోకి వెళతావు, ఆత్మచేత నింపబడతావు, ప్రభువుని చూడగలుగుతావు, ఆత్మచేత నింపబడతావు, దేవుని ఆజ్ఞలను ప్రజలకు అందించగలుగుతావు, ప్రభులాగా ఆత్మచేత నింపబడతావు. తన ముఖము మార్పు చెందినట్లుగా నీ దేహం కూడా రూపాంతరం చెందగలవు. ప్రార్థనలో నీ దేహం కూడా ట్రాన్స్లేట్ అవుద్ది, మహిమను చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. మహిమలో ఉన్న దైవ సేవకులతో, దైవజనులతో, దేవదూతులతో మాట్లాడగలుగుతావు, దేవుని మహిమలోకాన్ని చూడగలుగుతావు. ప్రార్థనలో అనుభవం నీకు తెలిసినప్పుడు, డెప్త్ తెలిసినప్పుడు, ప్రార్థించే అనుభవంలో సంఘం ఉన్నప్పుడు సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. సంఘానికి ఏముండాలమ్మా చెప్పండి? ఏముండాలి? బాగా ప్రార్థించే అనుభవం ఉండాలి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన రుచి ఎరగాలి. ప్రార్థన అనుభవంలోకి నువ్వు ఎదిగినప్పుడు ప్రభువును చూడగలుగుతావు, ప్రభుతో ఆనందించగలుగుతావు, ఈ లోకాన్ని మర్చిపోగలుగుతావు. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు నీ శరీరం మీద ఉన్న కోరికలన్నీ కాలిపోతాయి. స్తోత్రం. ఆత్మచేత నింపబడినప్పుడు శరీరం కాలిపోయి ఆత్మ మిగిలి ఉంటుంది. ఆత్మ కార్యాలు, ఆత్మ అభిషేకం, ఆత్మలో నువ్వు ఆనందించగలుగుతావు, ఆత్మానుసారంగా నడవగలుగుతావు. కాబట్టి ప్రార్థించడం నేర్చుకుందాం. సంఘము ప్రార్థించే సంఘముగా, ఏ సంఘం అయితే ప్రార్థించే సంఘముగా ఉంటుందో ఆ సంఘమే ఎత్తబడుద్ది. ఏ సంఘం అయితే వాక్యానుసారంగా నడుచుకుంటుందో ఆ సంఘమే ఎత్తబడుద్ది. ఇవి రెండు లేకపోతే సంఘము విడువబడి రేపు మహాశ్రమల పాలవుద్ది. అలాంటి కోవలో మన సంఘం ఉండకుండా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రార్థన రుచిని మీకు తెలియచేయునుగాక, ప్రార్థించేవారుగా మిమ్మల్ని ఆయత్తపరచునుగాక. కన్నీరు గార్చే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, రోధించే ప్రార్థన, అంగలార్చే ప్రార్థన కదా మీకు ప్రభు నేర్పునుగాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె చెప్పండి అందరూ ఆమె. హల్లెలూయా.